ఎస్ఐఆర్ తర్వాత వరుస ఎన్నికలు, ఏది ముందు ఏది వెనుక? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఎంపీటీసీ, హైదరాబాద్ సహా పలు కార్పొరేషన్ల ఎలక్షన్లు, సర్కార్ నిర్ణయంపై సర్వతా ఆసక్తి అని చెప్పి చూస్తా ఉన్నాం. ఏడాది చివరి నుంచి రాష్ట్రంలో వరుస ఎన్నికల వాతావరణం మొదలు కానుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి 2 ఏళ్లు అయింది. వీటికి ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. మరోవైపు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లకు పాలకవర్గ సమయం ముగిసింది. వీటికి కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిని ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంటుందంట. మరి ఈ ఎన్నికలు నిర్వహించే రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంటుంది. అయితే వచ్చే మార్చి నెలాఖరులో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గడువులు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో షెడ్యూల్ రానుంది. మార్చిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనుంది. ఇందులో దాదాపుగా ఎలాంటి మార్పులు ఉండవు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ తేదీలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ చివరి వరకు ఎస్ఐఆర్, కొత్త ఓటర్ల జాబితా. ఎస్ఐఆర్ చేయించుకొని వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే చేయించుకోరు. పదే ఎందుకు చెప్తా ఉన్నామంటే, అది రేపు ఇవాళ మనకు చిన్నగానే అనిపిస్తుంది ఎస్ఐఆర్ లేకపోతే నష్టమైంది అని చెప్పేసి. కానీ దానివల్ల పెద్ద ప్రమాదమే పొంచి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి కుట్రలో చాలా పెద్ద భాగం ఇది. ఎస్ఐఆర్లో మీ పేరు లేకపోతే మీరు భారతీయులే కాదనేటువంటి ప్రమాదం కూడా ఉంది. మళ్ళీ మిమ్మల్ని మీరు భారతీయులని నిరూపించుకోవడానికి నానా తంటలు, నానా తిప్పలు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అక్టోబర్ చివరి వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో కొత్త ఓటర్ల జాబితా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రావడం, ఇక్కడ వార్డులు, గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను విభజించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఎన్నికలకు సన్నద్ధం కావడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి నెల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా తర్వాత ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం డిసెంబర్ మొదటి వారం వరకు ఆగాల్సిందే. దీంతో పాటు ప్రభుత్వం మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తుందా లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంది. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాణిదేవి, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నల పదవీకాలం మార్చి 29తో ముగించనుంది. ఈ రెండింటికి ఫిబ్రవరిలో షెడ్యూల్ విడుదల కానుంది. దీనికోసం వచ్చే నెలాఖరులో కానీ అక్టోబర్ కానీ ఓటర్ నమోదు ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నాయని చెప్పేసి, సరే ఏదేమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటైనా ఈ స్థానిక ఎన్నికలు పెడతారేమో అని చెప్పేసి చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో తమ బలాన్ని చూపించుకోవడానికి అస్త్రంగా వాడుకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ నమోదు ప్రక్రియ చురుగ్గా సాగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉమ్మడి 6 జిల్లాలకు చెందిన నేతలు దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీంతో ఎంపీటీసీ, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహిస్తారా, వాయిదా వేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు. 3 పార్టీల్లోనూ అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు చేస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎన్నికలాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే డిసెంబర్ నుంచి వరుస ఎన్నికలు రాష్ట్రంలో ఉండనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ తర్వాత పెద్ద ఎత్తున ఓటర్ల ప్రక్షాళన జరిగి పట్టణంలో ఓటర్లు భారీగా తగ్గనున్నారు. ఇకపై జరిగే ఎన్నికలు అన్ని కొత్త ఓటర్ జాబితా ప్రకారం జరుగుతాయి. దీంతో ప్రక్షాళన చేసి ఓటర్ జాబితాలో ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీకి అనుగుణంగా, వ్యతిరేకంగా ఉంటుందనేది ఆసక్తిగా మారనుంది. ఇదే రకమైన ప్రభావం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుందా అని ఎన్నికల్లో ఓటర్లు ఏ విధంగా స్పందిస్తారనే ఉత్కంఠగా నెలకొంది. ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో పెట్టరు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో పడిపోయే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకవేళ ఆడ బీఆర్ఎస్ఓ లేదంటే బీజేపీ వాళ్ళ బలం జిహెచ్ఎంసీలో చూపించుకోగలిగితే అది వరుసగా ఎమ్మెల్సీ ఎన్నికలపైన లేదంటే స్థానిక ఎన్నికలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోతారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోయిన తర్వాత దాంట్లో వాళ్ళు సరే స్థానిక ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళే, కానీ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఒకవైపు చూస్తూ ఉన్నారు, మళ్ళీ బీఆర్ఎస్ఓ లేదంటే బీజేపీ లేదంటే కొత్త పార్టీ వస్తే బాగుంటుందని చెప్పి చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీ పైన వాళ్ళకు నమ్మకం లేదు. ఆ పార్టీ వైపు వాళ్ళు చూస్తలేరు. వాళ్ళకు నిరుద్యోగులు పెరిగిపోతూ ఉన్నారు. విద్య వ్యాపారం అయిపోయింది.
వైద్యం వ్యాపారం అయిపోయింది. ఆలోచిస్తారేమో అని అనుకుంటా ఉన్నాం. గతంలో నిరుద్యోగులు లేదంటే గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓట్లేసిరు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనైనా నీతిగా నిజాయితీగా మీ మనస్సాక్షితో ఓటు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అట్లయితేనే ప్రభుత్వానికి కావచ్చు ప్రతిపక్షాలకు కావచ్చు ఒక క్లారిటీ ఉంటుంది. అరే పని చేస్తేనే ప్రజలు మనల్ని నమ్ముతారు అనే భావనకు వస్తారు. లేకపోతే ఇక వాళ్ళు పబ్లిక్ ఇదే పని చేసుకుంటూ పోతారు, పైసలు ఇస్తే ఓట్లేస్తారు అనే క్రమంలో స్థానిక ఎన్నికలపైన కావచ్చు జిహెచ్ఎంసీ ఎన్నికలపైన కావచ్చు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే యువతే ఈ దేశానికి ఆదర్శం అని చెప్పి చెప్తారు కదా, అది మాటలకు కాకుండా చేతులకు చేసి చూపించారు. చేతలల్లా లేకుండా పోతూ ఉంది. చేతలకు లేనిది మాటలలో ఉంటే లాభం లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సో దయచేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఆయన పదవి కాలం కూడా ముగుస్తుంది. మరి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎట్లా ఉండబోతూ ఉంది అనేది ఆసక్తిగా ఇప్పటి నుండే మొదలు పెడతారు ఎరలేసుడు.